కాగితపు పరిశ్రమకు అవసరమైన ముడిసరుకునిచ్చే కలప పంట యూకలిప్టస్. వీటినే ప్రాంతాలను బట్టి నీలగిరి చెట్లు, జామాయిల్ చెట్లుగా పిలుస్తుంటారు. నాటిన 4 సంవత్సరాలకు ఈ తోటలు అందివస్తాయి. మళ్లీ నాటాల్సిన అవసరం లేకుండా 12 సంవత్సరాల్లోపు 3 సార్లు పంట తీసుకునే అవకాశం ఉంటుంది. సాగుయోగ్యం కాని భూములు, నీటి వసతి తక్కువ ఉన్న భూములు, అడవి జంతువుల బెడద ఉన్న ప్రాంతాల్లో యూకలిప్టస్ తోటలను భేషుగ్గా సాగు చేయవచ్చు. నాటిన తొలినాళ్లలో అంతర పంటలు సైతం సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ యూకలిప్టస్ సాగులో రైతుల్లో కొన్ని అపోహలున్నాయి. ఇవి వేసుకుంటే నీటి మట్టం తగ్గిపోతుందని భావిస్తుంటారు. యూకలిప్టస్ తోటల సాగు గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, విజయనగరం జిల్లా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ తేజేశ్వరరావు. ఉత్తర కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా గిరిజన ప్రాంతాలతో కలుపుకొని ఈ వన వ్యవసాయం అనేది చాలా ఎక్కువగా విస్తరించింది. కొన్ని లక్షల ఎకరాల్లో ఇక్కడ ఈ యూకలిప్టస్ కానీ, సరుగుడు కానీ వన వ్యవసాయం అనేది రావడం జరిగింది. ఏదైతే ఇక్కడ ఉండే వర్షపాతం ఈ 1200 mm నుంచి 1400 వరకు ఉండే ఈ వర్షపాతాన్ని అనుసరించి ఏదైతే కొండ ప్రాంతాలను అనుసరించి వర్షపాతం కానీ, మైదాన ప్రాంతాల వర్షాలు కానీ చూసుకొని రైతాంగం యూకలిప్టస్ని కలప కోసం, అదేవిధంగా ముఖ్యంగా పేపర్ ఇండస్ట్రీ కోసం చాలా వరకు చేస్తున్నారు. ఇది సముద్రం మట్టం నుంచి సుమారుగా మనకి ఈ 1200 మీటర్ల ఎత్తు వరకు కూడా దీన్ని సాగు చేస్తున్నారు. ముఖ్యంగా గట్లపై కొందరు సాగు చేస్తున్నారు. పూర్తిగా పొలాల్లోనే సాగు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పంటకి ఎందుకు రైతాంగం మక్కువ చూపెడుతున్నారు అనుకుంటే ఇప్పుడు ఉండే ఈ కూలీల కొరత, అదేవిధంగా కొంతమంది వాళ్ళకు భూమి ఇక్కడ ఉండి వేరే ప్రాంతాలకి వెళ్ళిపోవడం వల్ల ఆ ప్రాంతాల్లో ప్రతి 4 ఏళ్లకి ఒకసారి వీటిని కటింగ్ చేసుకొని మరలా ఇంకొక కొత్త రిటర్న్ కూడా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో వచ్చాయి. ఈ తోటలో మొదటి రోజుల్లో నేరుగా భూమి లోపలికి మనకు ఏదైతే వేరు పోతుంది కాబట్టి మొదటి రోజుల్లో మనం అంతర పంటలుగా వేసుకోవచ్చు. నారు మొక్కలు ముఖ్యంగా ఫ్యాక్టరీల ద్వారా వచ్చిన నారు మొక్కలు కానీ, లేకపోతే మనకు నర్సరీలో కూడా ఈ నారు మొక్కల్ని మనం చాలా వరకు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ తోటలు వేసుకోవడం ఏదైతే ఈ మేకలు కానీ, ఈ గొర్రెలు కానీ ఇవి ఏవి తినవు కాబట్టి వీటి నుంచి వచ్చే ఈ ప్రత్యేకమైన అడ్వాంటేజ్ వల్ల ఈ తోటలు అనేది ఈ ప్రాంతంలో చాలా వరకు పెరిగింది. ఈ సాగు చేయడం వల్ల భూమిలో ఉండే నీటిని చాలా వరకు పోతున్నాయనే అపోహ కూడా చాలా వరకు ఉంది. దానికి సంబంధించి ఏదైతే మనకి ఝాన్సీ పరిశోధనా స్థానం, ఇతర పరిశోధనా స్థానాల్లో కూడా నీటి వినియోగత మిగతా వాటితో పోల్చుకుంటే వీటిలో తక్కువ అనేది కూడా పరిశోధన ఫలితాలు చెప్పాయి. ఏదైతే ఈ నాటే విధానంలో చూసుకుంటే 6 అడుగులు బై 6 అడుగులు పెట్టాల్సిన అవసరం చాలా వరకు ఉంది. ఈ జామాయిలు ఎందుకంటే రానున్న రోజుల్లో ఎత్తుగా పెరుగుతుంది కాబట్టి దీన్ని రైతాంగం 2 మీటర్లు బై 2 మీటర్లు పెట్టి నాటుకుంటే ఈ తర్వాత రోజుల్లో మనకు బాగుంటుంది. ముఖ్యంగా తయారు చేసే ఈ గుమ్మె విధానంలో మనం చూసుకుంటే ముఖ్యంగా మొదట్లో మనం తయారు చేసే ఈ గోతుల్లో కూడా ఈ పశువుల ఎరువు కానీ, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ మనం ఈ గోతుల్లో వేసి మొదటి రోజుల్లో నిలబెట్టుకుంటున్నారు. ఆ తర్వాత పెరిగిన తర్వాత వీటిలో అంతర్సేద్యం ఏదైతే గాబు కలుపు ఉన్నదాన్ని కూడా చాలా వరకు ఈ 2 మీటర్ల బై 2 మీటర్లు పెట్టడం వల్ల మనకి పవర్ టిల్లర్తో కానీ, లేకపోతే పవర్ వేడర్తో కానీ చాలా వరకు ఈ మధ్యలో వచ్చే కలుపుని యాజమాన్యం చేయడం కూడా మన ప్రాంతాల్లో జరుగుతూ వస్తూ ఉంది. అయితే ఈ నీలగిరిపై నిజాలు మనం చూసుకుంటే ఒక 1000 కిలోలు మనకి ఏదైతే జామాయిల్ కానీ నీలగిరి మనకు వస్తుంది అనుకుంటే దాంట్లో 235 టన్నులు నీటిని ఇది వినియోగించుకుంటుంది. అదే ప్రాంతంలో ఇతర మొక్కలు కూడా సరాసరి మనకు 900 టన్నుల వరకు నీరు ఉపయోగం జరుగుతుందనేది మనకి ఈ ఝాన్సీ వాళ్ళు పరిశోధన ఫలితాలు చెప్పారు. అదేవిధంగా కొన్ని క్షామ పరిస్థితులు అధికంగా ఈ గొట్టబావులు తవ్వడం వల్లే నీటికి సంబంధించి జామాయిలలో తోటలో నీరు మనకు పోతుందనేది రైతులకు అపోహ ఉంది. ముఖ్యంగా ఇది వేసేదే క్షార పరిస్థితుల్లోనూ క్షామ పరిస్థితులు జరుగుతుంది కాబట్టి దాన్ని అనుకోవడం ఒక అంశం. అదేవిధంగా భూములకు కూడా వీటి ద్వారా మనకి హెక్టార్కి ఒక 7 సంవత్సరాలకి ఒక 73 కిలోల కాల్షియం వస్తుంది. అదేవిధంగా 59 కిలోల నత్రజని యాడ్ అవుతుంది. అదేవిధంగా 31 కిలోల పొటాషియం యాడ్ అవుతుంది. అదేవిధంగా ఒక 9 కిలోల వరకు మెగ్నీషియం, వీటితో పాటు అదనంగా మనకి ఈ భాస్వరం కూడా 4 కిలోల వరకు భాస్వరం కూడా నీటికి చేరుతుంది. అదేవిధంగా వీటి నుంచి ఏదైతే ఈ భూమి మీద పడుతున్న ఏదైతే ఈ ఆకులు వాటిని కూడా వర్మీ టెక్నాలజీలో రైతాంగం అదనపు ఆదాయంగా ఏర్పాటు చేసుకోవడానికి ఉంటుంది. 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి మొదటి కటింగ్ పడుతుందండి. వాటిలో సుమారుగా మనం అనుకుంటే ఏదైతే సరాసరి దిగుబడులు మనం చూసుకుంటే మనకి ఎంత క్షామ పరిస్థితుల్లో ఉన్నా కానీ 23 టన్నుల వరకు మనకి ఎకరాకి దిగుబడి వస్తుంది. కాబట్టి 1 టన్ను సుమారుగా ఇప్పుడు మార్కెట్ ధరను బట్టి ఈ పేపర్ ఫ్యాక్టరీలు చెప్పుకుంటే ఏ రోజు కూడా 5,000కి 4,000కి తగ్గలేదు. ఇంకా పైన ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతాంగానికి బాగా ఆదాయం వచ్చే పంటగా ఈ జామాయిల్ సాగు అనేది జరుగుతుంది. ఈ సాగుని బంజరు భూముల్లో రానున్న రోజులు అన్నింటినీ మనం వ్యవసాయం తీసుకురావాలనుకుంటే వర్షాకాలంలో తప్పకుండా ఈ క్లోన్లను రైతాంగం తెచ్చుకొని వాటిని ఉపయోగించుకుంటే ఈ వన వ్యవసాయంలో వీటిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.